అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు సర్పంచుల సంఘానికి సంబంధించిన మహిళా నాయకురాలు ఉన్నారు. ఇప్పటికే ఛాంబర్స్ తరఫున వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నారు. అయితే సర్పంచులకు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, కేవలం విధులు మాత్రమే మిగిలి అప్పులు చేసి అక్కడ ఆర్గనైజేషన్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో మాట్లాడు అంటే మేడం, అంటే ప్రభుత్వం సర్పంచులకు సంబంధించి అసలు ఎటువంటి నిధులు ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇప్పటికీ చాలా ఆందోళన చేశారు, అల్టిమేటలు విడుదల చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? 3 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూనే ఉందండి. మొదటిగా గ్రామ తీర్మానాలతో మొదలుపెట్టాము. మేము గాంధీ గారికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మొదలుపెట్టాము. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. రాజ్యాంగంగా మమ్మల్ని ఎన్నుకున్న గ్రామ ప్రజలకి చిన్న చిన్న పనులన్నా చేయటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. రేత్రి బడ్జెట్లో మాకు డబ్బులు కనుక కేంద్ర ప్రభుత్వం వేస్తే తెల్లారేసరికి అలా నైటే సరి మన జగన్మోహన్ రెడ్డి దొంగలిస్తున్నాడు డబ్బులు అని చెప్పేసి నినాదంతో ఎప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్తోనే మొదలుపెట్టామండి. భిక్షాటన చేశాం. గ్రామానికి ఎన్నుకున్న సర్పంచులు కలెక్టర్ ఆఫీస్ ముందు భిక్షాటన చేస్తే ఈ ముఖ్యమంత్రికి తలవంపులు కాదా, ప్రధానమంత్రికి తలవంపులు కాదా? ఒక గ్రామంలో ఒక గ్రామం స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, సాగునీరు ఇవ్వాలి, వాళ్ళకి బ్లీచింగ్ చల్లాలి, వాళ్ళకి కనీసమైన వసతులు మనం కల్పించాలి, లైటింగ్ వ్యవస్థ చూసుకోవాలి అంటే మినిమం బడ్జెట్ ఉండాలి. కనీసం జనరల్ ఫండ్స్ కూడా తీసుకొని ఈ ప్రభుత్వము మమ్మల్ని రకరకాలుగా ఏడిపించిందండి. దానికి భిక్షాటనలు చేశారు, సగం బోడుగుండులు కొట్టించుకున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం స్పందించి ఒక్కసారైనా సరే సర్పంచ్ సంఘాన్ని పిలిపించి నేను మాట్లాడతాను, మీ నిధులు మీకు ఇస్తానని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. ఎంతో ఓర్పు నశించిపోయి ఢిల్లీ పోయామండి. ఈ ప్రభుత్వంతో ఏది కుదరదని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళిపోయాం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారిని కలిసాము, ఈ పంచాయతీ శాఖ మంత్రి గారిని కలిసాం. ఏందండి మాకు జరిగే ఈ అన్యాయము, మేము అక్కడ నానా అవస్థలు పడుతున్నాము, భిక్షాటనలు చేస్తున్నాము, బ్లీచింగ్ చల్లడానికి కూడా భిక్షాటన చేయాల్సి వస్తుంది, కొంచెం మమ్మల్ని కరుణించండి, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా మా ఖాతాల్లో పడేలా చూడండి అని చెప్పేసి ఆనాడు మేము వెళ్ళి ఢిల్లీలో పోరాటం చేసి జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేసి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన తర్వాత ఎంక్వైరీకి వచ్చారండి. ఎంక్వైరీ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి నిజ నిర్ధారణ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపించారు. అప్పుడు మాకు ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ మాకు వేసినట్టే వేసి మళ్ళీ తీసుకుంది డబ్బులు. వాళ్ళు వేసిన డబ్బులు ఫస్ట్ ఏమో వేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి ఏం బూచిలాగా చూపించి వెంటనే మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వకుండా తెల్లారి పొద్దున కల్లా తీసేసుకుంటున్నారు. దీనికి సర్పంచులు వివిధ సందర్భాల్లో పనులు చేపించారు. దాదాపు పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. ఎంతవరకు బకాయిలు ఉండొచ్చు? ఒక్కొక్కరికి అయితే 20 లక్షల దాకా ఉన్నాయండి. ఎందుకంటే కరోనా టైంలో మీకు తెలుసు, బ్లీచింగ్ చల్లకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండిద్ది అనేది మీకు తెలుసు. కరోనా పరిస్థితులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, సాగునీరు గురించి చిన్న చిన్న సీసీ రోడ్లు అండి, చిన్న చిన్న రోడ్లు మరమ్మతులు చేయడానికి కూడా ఫస్ట్లో ప్రభుత్వం ఇస్తుందిలే అని చెప్పేసి సర్పంచులు చేశారండి. కానీ ప్రభుత్వం మాత్రం గాలికి వదిలేసింది. మా ప్రకాశం జిల్లాలో ఇలాంటి పనులు చేసి వైసీపీ సర్పంచి మాకు డబ్బులు వస్తాయని ఆశించి చేసిన మహిళా సర్పంచి ఊరేసుకొని చచ్చిపోయిందండి. పిల్లులు రాక అప్పులు పాలైపోయి బయట తలెత్తుకొని చూపించుకోలేక. ఇదే ఒక మీకు ఉదాహరణ చెప్పాలంటే. అంటే ఇప్పటికే ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. ఈ 2 నెలల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక నిధులు విడుదల చేయకపోతే ఒక అల్టిమేటాన్ని కూడా జారీ చేసిన పరిస్థితి. ఎన్నికల్లో ఓటేయమని చెప్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించిన సర్పంచులు కూడా మీతో పాటు జగతగట్టిన పరిస్థితి. మాతో పాటు కాదండి, అసలు ఉద్యమం చేస్తుంది వైసీపీ సర్పంచులు. 90% గెలిచింది వైసీపీ సర్పంచులండి. ఇక్కడ 20% మిగతా సర్పంచులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. 90% ఎవరున్నారంటే వైసీపీ సర్పంచులే ఉన్నారు. వాళ్ళే నానా అవస్థలు పడతారు. వైసీపీ సర్పంచి చనిపోయింది, వైసీపీ సర్పంచ్ ఉరేసుకుంది, ఇంకెవరు కావాలి? నీ పార్టీ సింబల్ అనుకొని నీ మనిషిగా ఆ గ్రామంలో ఎన్నుకున్న మనిషిని. ఇప్పటికే 25వ తారీఖు ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా ఏమైనా ప్రభుత్వం స్పందన వస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఇంతమంది చనిపోతున్నా కూడా స్పందించట్లేదు. చలో అసెంబ్లీ అన్నాం, ఆ రోజన్నా సరే సర్పంచులు పిలుస్తారు, మాట్లాడతారు, లేదా సర్పంచుల గురించి ఏదైనా బటన్ నొక్కుతాడేమో అని ఆశించాం. లేదు, స్పందన లేదు. మరి మేమంటే ఏందో కూడా వాళ్ళకి చూపించాలిగా. సర్పంచుల ఉద్యమం ఢిల్లీ దాకా పోయింది. ఏదో గల్లీలో చేస్తున్నారు, భిక్షాటనలు చేస్తున్నారు, అరగుండులు చేయించుకుంటున్నారు, వాళ్ళే చేయించుకుంటున్నారు అనే బూచి చూపిస్తున్నారు. మేమంటే ఏందో, మేము గ్రామాల్లో అంటే మీరు ఆందోళన చేస్తున్నారు, లేకపోతే ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని
ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నారు, చాలా అసెంబ్లీలు పెడుతున్నారు. గ్రామాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది? సర్పంచ్గా మీ పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? గ్రామాల్లో పరిస్థితి ఒకటేనండి. సర్పంచ్గా నువ్వు మా ఇంటింటికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ముఖ్యమంత్రితో నీ సంబంధం లేదు, మాకేం వాగ్దానాలు చేసావు? మంచినీరైనా సరే, వీధి లైట్లైనా సరే, రోడ్లైనా సరే చేసి పెడతానని మాకంటూ మేము సొంతంగా ఒక సర్పంచ్ ఎన్నుకునేటప్పుడు సర్పంచులు హామీలు ఇచ్చున్నారు. అది నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ఆ సర్పంచ్ ఆ గ్రామ ప్రజలకి చెప్పుకోవాలి. మేము చేయలేకపోవడానికి కారణం ఈ ముఖ్యమంత్రి, మేము చేయలేకపోవడానికి కారణం ఈ దొంగ సీఎం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఈరోజు ఉద్యమం చేయడానికి బయటకు వచ్చారండి. లాఠీ దెబ్బలు తిని చీచా అనిపించుకొని కూడా అసెంబ్లీ ముట్టడి చేసి ఈరోజు అల్టిమేట్గా 25వ తారీఖు ఒక డెడ్ లైట్ని ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ ఉనికి చచ్చిపోయింది. కొంచెమైనా సిగ్గు భయం ఉన్న వాళ్ళేమో ఉరేసుకుంటున్నారండి. ధైర్యం ఉన్న వాళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి దుస్థితి ఇంకొక సర్పంచ్కి రాకూడదని చెప్పేసి ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నారండి. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం నుంచి అయితే నిధులు రావట్లేదని చెప్తున్నారు. మనతో పాటు సర్పంచ్లు ఉన్నారు. సార్, అంటే పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే మీరు నిధులు విధుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 3 ఏళ్ళ నుంచి ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి. గ్రామాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా ఈ 3 సంవత్సరాలు మేము పడ్డ వేదన ఆవేదన ఇంత అంతా కదండి. మేము పోరాడేది ఎప్పుడు కూడా గ్రామ ప్రజల కోసం, గ్రామంలో ఉండే సమస్యల పట్ల పోరాడా, మా వ్యక్తిగత సమస్యలు కాదు. ఈరోజు మొన్నటి వరకు అసెంబ్లీ ముట్టడి వరకు చేసాం, గ్రామాల్లో చేసాం, ఢిల్లీ వరకు చేసాం. ఏది చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చలించకపోయేసరికి రేపు ఇంకో 2 నెలల సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే కానీ మా సర్పంచుల యొక్క, స్థానిక సంస్థల ప్రభుత్వాల యొక్క గౌరవం దక్కదని నేను ఈరోజు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ సర్పంచ్గా ఉన్నారు? మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం, నేను సర్పంచ్ ఛాంబర్ సభ్యులండి. మా మిసెస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు, మైజర్ పంచాయతీ సర్పంచ్. మా గ్రామంలో 4 సచివాలయాలు ఉన్నాయి. అక్కడ మా ప్రజల యొక్క సమస్యలను మేము పరిష్కారం లేని పరిస్థితులు, విధులు కానీ గౌరవం కానీ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సర్పంచ్ అనే పదాన్ని ఉచ్చరించట్లేదు. గ్రామాల్లో మేము కనీసం వాళ్ళ అవసరాలు తీర్చడానికి శానిటేషన్ చేయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి మాది ఒకటే లక్ష్యం, సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే స్థానిక సంస్థలకు అధికారం దక్కుతుందన్న ఉద్దేశంతో ఇదే కంకణం కట్టుకుని ఈరోజు మేము సర్పంచ్లు అందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదే రేపు నుంచి అదే కార్యాచరణ కూడా మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించి మా విధులు నిధులు ఏ ప్రభుత్వం అయితే దోస్తుందో రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల జోలికి వెళ్ళకూడదనే విధంగా గుణపాఠం చెప్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నారు? నేను డోర్ నియోజకవర్గం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఇలాకా అమ్మాపురం గ్రామ సర్పంచ్. నేను కర్నూలు జిల్లా సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షుని. ఏం సార్, అంటే పరిస్థితి ఎలా ఉంది మీది? గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? అంటే డబ్బులు ప్రభుత్వం ఇవ్వట్లేదు, కానీ ప్రతి పని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము ఇళ్ళలోంచి బయటికి రావడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నాము. మేము ఉదయం బయటికి వస్తే రాత్రి 10 గంటలకు ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే మా విధులు నిధులు కంపల్సరీ ఒక 4 మంత్స్కి ఒకసారి మా విధులు నిధులు సేకరించాలి. కానీ అవి ఏం చేయకుండా యాక్ట్ చేసి అంత హైజాక్ చేసి బటన్ నొక్కడం తప్ప వేరేదేం లేదు. కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మేము సర్పంచులం అందరం గ్రామ స్థాయి నుంచి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ చైతన్యం వచ్చారు. ఎందుకంటే అభివృద్ధి లేదు కాబట్టి గ్రామంలో కనపడుతుంది. ప్రజలు నువ్వు ఎన్ని బటన్స్ ఎన్ని నొక్కినా కానీ ప్రజలైతే. మీకు ఎంత బకాయి ఉంది? ఎంత మీరు ఇప్పటికి పంచాయతీలకు ఖర్చు పెట్టారు? ప్రభుత్వం నుంచి ఎంత రావాల్సి బిల్లులు? నా గ్రామం చిన్న గ్రామము, 1600 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామానికి నేను దగ్గర 20 లక్షల దాకా అభివృద్ధి చేశాను. కానీ ఇప్పటికి నాకు ఒక 6 లక్షలు 7 లక్షల అమౌంట్ వచ్చింది. మిగతా బ్యాలెన్స్ రావాలి. ఇప్పుడు నేను చేసింది ఓన్లీ శానిటేషను, కాలువలు, ఒక లైటింగ్స్ వేయడానికే కష్టంగా ఉంది. ఇంతవరకు నేను ఒక సిమెంటు, కంకర సిమెంట్ కానీ ఒక టకారం మాత్రం ఏనిక లేదు. మా ఆర్థిక శాఖ మంత్రి మాత్రం నేనేదో అదేదో చేశాను నేను అని చూపిస్తున్నారు తప్ప గ్రామాల్లో అభివృద్ధి అనేది శూన్యం. ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళ సర్పంచులు, వైసీపీ సర్పంచులే ఈరోజు మా ప్రభుత్వం దిబ్బడ కళ్ళం కాడ దింపాము, తొందరలో మేము కాటికి పంపడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ సర్పంచులు రెడీగా ఉన్నారు. సర్పంచులతో పాటు మేము ప్రతి ఒక్కరము చైతన్యం తెచ్చి, ప్రజల్లో చైతన్యం తెచ్చి ఖచ్చితంగా వైసీపీని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం.
ఇది చెప్తున్నారు. పూర్తిగా సర్పంచులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టబోతున్నారు. కేవలం 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దింపుతామంటూ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి కూడా దాదాపు 95% వైసీపీ సర్పంచులు వివిధ పంచాయతీల్లో గెలుపొందున్నారు. వీళ్ళంతా కూడా 25 లోపు జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చాము, ఈ టైం లోక కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళన బాట పడతామంటూ వైసీపీకి సంబంధించిన సర్పంచులు సైతం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఆందోళన బాట సర్పంచులు పట్టారు. సమస్యలు పరిష్కరించాలి, ఇప్పటికీ అప్పుల ఊబిలో మేము కూరుకుపోయి ఉన్నాం, మా బిల్లులు మంజూరు చేసి మమ్మల్ని ఒడ్డున పడేయాలంటూ వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్ దగ్గర సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.